వెల్కమ్ టు ఎడ్యు9 కెరీర్ గైడెన్స్. ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లను బలహీన వర్గాల పిల్లలకు ఇచ్చే అంశానికి సంబంధించిన విధి విధానాలపై పాఠశాల విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 12(1)(c) ప్రకారం అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉన్న సీట్లలో 25% సీట్లను పరిసర ప్రాంతాలకు చెందిన బలహీన వర్గాల పిల్లలకు అందించాలి. అందుకయ్యే ఖర్చును ప్రభుత్వం నుంచి పాఠశాల యాజమాన్యం తిరిగి పొందొచ్చు. ఒక్కో విద్యార్థిపై రాష్ట్రం సర్కారు బడుల్లో పెట్టే ఖర్చు లేదా విద్యార్థి నుంచి యాజమాన్యం వసూలు చేసే మొత్తంలో ఏది తక్కువైతే దాన్ని ప్రభుత్వం చెల్లించాలి. విద్యార్థులుండే ఆవాసానికి 1 కిలోమీటర్ దూరంలోపు ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల దూరంలోపు ప్రాథమికోన్నత, 5 కిలోమీటర్ల దూరంలోపు ఉన్నత పాఠశాలలు ఉండాలని విద్యా హక్కు చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2011 మార్చి 3వ తేదీన జీవో జారీ చేసింది. ఇలా ఆ దూరం పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా లేకున్నా ఆ పరిసర ప్రాంతంలోని ప్రైవేట్ బడిలో తమ పిల్లలకు సీట్లు కావాలని తల్లిదండ్రులు అడగవచ్చు. ఆ నిబంధనను అమలు చేయడం లేదని ఎప్పటి నుంచో హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇటీవల సెక్షన్ 12(1)(c)ని అమలు చేస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఇందుకు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. తాజాగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ నిర్వహించిన సమీక్షలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ సెక్షన్ అమలు చేయడానికి ఎన్నో సవాళ్లు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. 1, 3, 5 కిలోమీటర్ల పరిధిలో పాఠశాలలను మ్యాపింగ్ చేయాలి. పాఠశాలల ఫీజు నిర్ణయించాలి. ఏ పాఠశాలల్లో వారు చేరవచ్చో స్పష్టం చేయాలి. అది చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై 1.10 లక్షల వ్యయం చేస్తుందన్న ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 25% సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అనాథలు, ఎయిడ్ బాధిత కుటుంబాల పిల్లలకు కేటాయించాలి. అందులో రిజర్వేషన్లు నిర్ణయించాలి. ప్రవేశాలకు లాటరీ విధానమా, మరో విధానం అమలు చేయాలా అనేది స్పష్టం చేయాలి. ప్రత్యేక పోర్టళ్లు రూపొందించాలి. ఏటా 1వ తరగతిలో పిల్లలు చేరితే 2వ ఏడాది 2వ తరగతిలో ప్రవేశం పొందుతారు. ఇలా కొద్ది సంవత్సరాల తర్వాత వందల కోట్లు ఫీజుల రూపేణా చెల్లించాల్సి ఉంటుంది. దానికయ్యే బడ్జెట్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరించాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యు9 కెరీర్ గైడెన్స్.